ఇక సిరిసిల్ల నేతన్నలకు సరిపోను పని చెప్పినట్టే మహిళా సంఘాల అక్కలకు వంచి చీరల ఆర్డర్ ఇళ్ళకే ఇచ్చిండ్రు. మళ్ళా 65 లక్షల మందికి ఏడాదికి 2 చీరల లెక్కన 1,30,00,000 చీరలు వంచాలని డిసైడ్ చేసింది సర్కారు. తొలుత 65 లక్షల చీరలకు అవసరమైన 4,24,00,000 మీటర్లు తయారు చేయాలని ఆర్డర్ కాపీ వచ్చింది. దీంట్లో 61,50,000 ప్రింటెడ్ సారీస్, అదేవిధంగా 3,50,000 9 గజాల పాలికట్ సారీస్ను ఉత్పత్తి చేయించడం జరుగుతుంది. చీరలు నేసుడు, ప్రింటింగ్ చేసుడు జూన్ జూలై వరకు ఒడిపిస్తారట. బట్ట నేస్తానికి కావలసిన దారం ఎంలాడకెళ్లే తెప్పిస్తున్నారు. ఈ నడమనే సర్కారు 50 కోట్లు పెట్టి ఆడ యారన్ బ్యాంక్ పెడితే ఆసాములకు నేతన్నలకు మస్తు ఫాయిదా అవుతుంది. మునుపు చీరలు నేపిచ్చి బిల్లులు పెండింగ్ పెడితే 222 కోట్ల రూపాయలు ఈ గవర్నమెంటే కట్టింది. బతుకమ్మ చీరల పేరిట కమిషన్లకు కక్కుర్తిపడి సూరత్ నుంచి తీసుకొచ్చిన చీరల్ని ఇచ్చిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తుంది. ఈ మాట నేను కాదు, కేటీఆర్ సాక్షాత్ అసెంబ్లీలో. మునుపు స్కూల్ యూనిఫామ్లు నేస్తానికి 65 లక్షల మీటర్ల ఆర్డర్లు గిన ఈలకే ఇచ్చిండ్రు. ఇప్పుడు మహిళా సంఘాల చీరల ఆర్డర్. ఇక 8 నెలలు కరెంటు మగ్గాలాగే ముచ్చట ఉండది, రప్ప రప్ప నేసుడే. సిరిసిల్ల నేతన్నలకు మంచి రోజులు వచ్చినట్టేనబ్బా.